నమస్తే, నేను మీ సంతోష్ శర్మ, అడ్వకేట్. సెక్షన్ 148A ఆఫ్ సిపిసి డీల్స్ విత్ ద కేవియేట్. కేవియేట్ అంటే ఏమిటి? ద లిబరల్ మీనింగ్ ఆఫ్ ద కేవియేట్ ఈస్ ఏ కాషన్ ఆర్ ఏ వార్నింగ్. జుడిషియల్ సేయింగ్ ఈస్ రిక్వెస్ట్ టు కోర్ట్ నాట్ టు ఇష్యూ ఎనీ ఎక్స్ పార్టే ఆర్డర్ వితౌట్ హియరింగ్ ద అప్లికెంట్ ఆర్ కేవేటర్. అంటే కేవేటర్ ఎవరైతే ఉంటారో వారు కేవేట్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసినప్పుడు వారిని వినకుండా ఎలాంటి ఎక్స్ పార్టే ఆర్డర్ పాస్ చేయొద్దని కేవేటర్ కోర్టు చేసేటటువంటి రిక్వెస్ట్ని కేవియేట్ అంటాం. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది కేవియేట్ ఈజ్ టు అవాయిడ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్ and to safeguard the interest of the caveator. ఏదైనా ఒక వ్యక్తికి తన ప్రత్యర్థి అయినటువంటి వ్యక్తి తన పైన ఏదైనా సూట్ లేకపోతే అపీల్ లేదా రివిజన్ లేదా ఇంకేదైనా ఇంటరిమ్ అప్లికేషన్ కోర్టులో ఫైల్ చేసి ఎక్స్ పార్టే రిలీఫ్ పొందుతాడు అనే సందేహం ఉన్నప్పుడు కేవేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవేట్ పిటిషన్ని కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. నాకు నోటీస్ ఇచ్చి మ్యాటర్ని డిసైడ్ చేయవలసిందిగా కోర్టును అభ్యర్థించడం జరుగుతుంది. అయితే ప్రతి కోర్టులో కూడా కేవేట్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఎవరైనా కేవేట్ ఫైల్ చేసినప్పుడు ఆ రిజిస్టర్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. మరొక వ్యక్తి ఎవరైనా కనుక సూట్ ఫైల్ చేసినట్టయితే ఆ సూట్కు సంబంధించిన పర్టికులర్ మ్యాటర్ ఈ కేవేట్ రిజిస్టర్లో చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కేవేట్ కనుక పెండింగ్ ఉన్నట్టయితే ఎలాంటి ఎక్స్ పార్టీ ఆర్డర్ కూడా కోర్టు గ్రాంట్ చేయడానికి లేదు. ఒకవేళ కోర్టు కనుక కేవేట్ పెండింగ్లో ఉన్నప్పుడు కనుక ఎక్స్ పార్టీ ఆర్డర్ కనుక గ్రాంట్ చేస్తే అది ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ కిందికి వస్తుంది. ఈ కేవేట్ పిటిషన్ అనేటువంటిది దాఖలు చేసిన తేదీ నుండి 90 రోజుల వరకు ఫోర్స్లో ఉంటుంది. అట్లాగే ఈ కేవేట్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్కి పర్మిసిబుల్ కాదు. అట్లాగే క్రిమినల్ ప్రొసీడింగ్స్కి అప్లికేబుల్ కూడా కాదు. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.